ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.2. దాంట్లో ఫస్ట్ ఆన్ ఏ గ్రిడ్ పేపర్ డ్రా డిఫరెంట్ షేప్స్ టోటలింగ్ టు ఎన్ ఏరియా ఆఫ్ 8 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే వైశాల్యం 8 చదరపు సెంటీమీటర్ ఉండేలా గల్ల కాగితం మీద వేరు వేరు ఆకారాలు గీయండి. ఇది ఒక మన పేపర్ అనుకోండి, దాంట్లో డిఫరెంట్ షేప్స్ మనకి ఇదేమో మనం 3 సెంటీమీటర్లు, ఇదేమో 2 సెంటీమీటర్లు, ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, ఇది మనకి 2 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్. మనకి ఏరియా రెక్టాంగిల్, మనకి ఏరియా ఏమొస్తుంది, రెక్టాంగిల్ ఏరియా ఏమొస్తుంది మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 3 ఇంటూ 2 ఎంత అవుతుంది, 6 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. మనకి స్క్వేర్ ఎంత వస్తుంది, మనకి ఏరియా అనేది ఏ స్క్వేర్ అవుతుంది మనకి, అంటే 1 ఇంటూ 1 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 మనకి 1 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి మనకి ఏరియా ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఏరియా అనేది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ అంటే మనకి 2, హైట్ అంటే మనకి 1, కింద 2 ఉంది, ఇక్కడ 2 పోతుంది, అంటే 1 ఇంటూ 1 ఎంత అవుతుంది మనకి 1 అంటే సెంటీమీటర్ స్క్వేర్. టోటల్ లెక్క ఏంటి మనకి 6 ప్లస్ 1 ప్లస్ 1, 6 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి 8 చదరపు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే డ్రా ఏ రెక్టాంగిల్ ఆఫ్ 4 సెంటీమీటర్స్ లెంత్ అండ్ 3 సెంటీమీటర్స్ బ్రెడ్త్ ఆన్ ఏ గ్రిడ్ పేపర్. ఆల్సో క్యాల్కులేట్ ఇట్స్ ఏరియా. అంటే ఒక గల్ల కాగితం మీద 4 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉండేలా దీర్ఘ చతురస్రం గీయండి. ఆ దీర్ఘ చతురస్రం వైశాల్యం కనుగొనండి. ఇప్పుడు చూద్దాం. మన దీర్ఘ చతురస్రం అంటే ఏదో ఉండదు మనకి, ఇది మనకి దీర్ఘ చతురస్రం. మన పొడవు అంతా మనకి 4 సెంటీమీటర్, వెడల్పు అనేది మనకి 3 సెంటీమీటర్. మన దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 4 సెంటీమీటర్ ఇంటూ 3 సెంటీమీటర్. 4 3 ఎంత అవుతుంది మనకి 12 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మూడోది ఏంటంటే డ్రా ఏ స్క్వేర్ ఆఫ్ ఏ సైడ్ 5 సెంటీమీటర్స్ ఆన్ ఏ గ్రిడ్ పేపర్ అండ్ క్యాల్కులేట్ ద ఏరియా. అంటే గల్ల కాగితం మీద 5 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రం గీయండి, దాని వైశాల్యం కనుగొనండి. చతురస్రం అంటే ఏంటి మనకి స్క్వేర్ అనేది మనకి ఏంటి 4 సైడ్లు అనేవి ఒకేలాగా ఉంటుంది మనకి. అంటే ఇది 5 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా మనకి 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ 4 సైడ్లు మనకి సమానంగా ఉంటుంది. స్క్వేర్కి మనకి ఏరియా ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్. ఏరియా అనేది మనకి ఏ స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 లేదా 5 స్క్వేర్. 5 5 ఎంత అవుతుంది మనకి 25 సెంటీమీటర్ స్క్వేర్. అంటే 20 సెంటీమీటర్ అనేది మనకి చతురస్రం యొక్క వైశాల్యం.